అన్నట్టు మర్చిపోయాను. మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఇషిగాడు నన్ను పట్టుకుంటున్నాడో పడకుండా నేను వాడిని పట్టుకుంటున్నానో తెలియదు. బాబోయ్, హలో నమస్తే అండి అందరికీ. ఇది నా లాస్ట్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో నేను మీకు ఫెరీ టూర్ చూపించాను కదా. సో మేము వింటర్ ట్రిప్ కోసం మా ఊరి పక్కనే ఉన్న ఒక చిన్న ఐలాండ్కి వెళ్ళామన్నమాట. సో ఆ డే 1 ట్రిప్ 2 days కోసం వెళ్ళాము. సో డే 1 ట్రిప్ ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. సో అది మీకు చూపిస్తున్నాను. అంతకంటే ముందు లాస్ట్ వీడియో కనుక మీరు మిస్ అయి ఉంటే కనుక ప్లీజ్ తప్పకుండా చూడండి. నేను మీకు ఈ ఫెరీ ఎలా ఉంటుంది, లోపలంతా ఎలా ఉంటుంది, దీని సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంటి, అవన్నీ కూడా నేను ఆ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇప్పుడు మీరు చూస్తున్నది వ్యాంకోవర్లో సరీ. మేము ఇక్కడ ఉంటాము. సరీ నుండి మేము పోర్ట్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ మేము ఫెరీ ఎక్కాము. ఇక్కడ నుండి మేము ఇప్పుడు ననేమోకి వెళ్తున్నాం అనమాట. అదంతా కూడా ఈ వ్యాంకోవర్ మెయిన్ ల్యాండ్ అండ్ ఈ పార్ట్ మొత్తము ఇది ఐలాండ్ అనమాట. అండ్ ఇక్కడ మీకు విక్టోరియా ఉంది చూడండి. ఇది మా బ్రిటిష్ కొలంబియా, మా స్టేట్ క్యాపిటల్ సిటీ అనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ సిటీ అండి. చాలా మంది కూడా సమ్మర్ వెకేషన్స్ కోసం ఈ విక్టోరియా సిటీ వెళ్తుంటారు. సో నెక్స్ట్ టైం మేము వెళ్తే కనుక తప్పకుండా నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనము ఈ పోర్టు నుండి ననేమో వెళ్తున్నాము ఫెరీలో. అండ్ దాని తర్వాత అసలు మా డే 1 ప్లాన్ ఏంటంటే, ననేమో నుండి 1 hour 32 minutes ట్రావెల్ చేసి కార్లో ఈ క్యాంబెల్ రివర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అండ్ అక్కడ నుండి క్యాంబెల్ రివర్ దగ్గరలో ఉన్న ఎల్క్ వాటర్ ఫాల్స్ దగ్గరికి మనం ఇవాళ వెళ్తున్నాం. సో ఇదిగోండి ఐలాండ్ దగ్గరికి వచ్చేసినాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 hours ఫెరీలో ట్రావెల్ చేసి మేము ఈ ననేమో ఐలాండ్ దగ్గరికి వచ్చాము. సో ఇప్పుడు ఫెరీలో నుంచి బయటకు వచ్చేసి కార్లో క్యాంబెల్ రివర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. మనం ఎక్కిన బోట్. ఇప్పుడు మనం ననేమోలో ఉన్నాము. ఈ ననేమో సిటీ వచ్చేసి వ్యాంకోవర్ ఐలాండ్కి ఈస్టర్న్ సైడ్లో ఉంది. అండ్ ఈ ఊరికి మెయిన్ ఫోకస్ వచ్చేసి హార్బర్ కాబట్టి ఈ సిటీని హార్బర్ సిటీ అని కూడా అంటారంట. అండ్ ఈ హార్బర్లో లైక్ సీ ప్లేన్స్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ కూడా జరుగుతుంది. అండ్ వేరే అట్రాక్షన్స్ ఏమున్నాయంటే వేల్ వాచింగ్. ఇది ఏంటంటే ఓన్లీ సమ్మర్లోనే ఇది ఓపెన్ ఉంటుంది అనమాట. సో మేము వెళ్ళిన టైంకి మేము చూడలేకపోయాము. అండ్ ఇది కాకుండా వైల్డ్ లైఫ్ టూర్స్ కూడా ఉంటాయి దీంట్లో. అండ్ ఇక్కడ బీచ్లో మంచిగా క్యాంప్ ఫైర్ పెట్టుకొని కూర్చోవచ్చు అనమాట. యూజువల్గా వ్యాంకోవర్లో ఈ పర్మిషన్ లేదు కాబట్టి చాలామంది ఈ సిటీకి వచ్చి ఇట్లాగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటారంట. అన్నట్టు మర్చిపోయాను, మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఈ ననేమోలో కానీ ఈ క్యాంబెల్ రివర్ ఈ దగ్గరలో కానీ ఎవరైనా ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి. అండ్ మీ అందరికీ చాలా పెద్ద హాయ్. మీ ఊరు వచ్చేసాం మేము. ఉంటే కనుక తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇంకొక 7 minutesలో మనము ఎల్క్ ఫాల్స్ ప్రొవిజనల్ పార్క్ రీచ్ అయిపోతాము. సో ఈ ప్రొవిజనల్ పార్క్ అనేది క్యాంబెల్ రివర్లో హైకింగ్కి చాలా చాలా ఫేమస్ అంట. అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో చాలా డిఫరెంట్ ట్రయల్స్ ఉన్నాయంట. అండ్ అవి ఎండ్స్ విత్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అంట. అంటే చాలా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయంట ఈ చుట్టూ దగ్గరలో. సో మనమైతే ఎల్క్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇటు చూసారు కదా, 90 అడుగుల ఎత్తు నుంచి ఆ ఫాల్స్ అనేవి పడతాయంట. సో అది వెళ్ళి చూసేద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే నేను మంచి మ్యూజిక్ పెడతాను, మీరు ఈ విజువల్స్ ఎంజాయ్ చేయండి. ఒకవేళ బోర్ అనిపిస్తే కనుక ఇదంతా స్కిప్ చేసేసి మీరు లాస్ట్లోకి వెళ్ళిపోండి. అక్కడ మీరు ఎల్క్ వాటర్ ఫాల్స్ని మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం మనము. ఇక్కడ నుంచి మనకి స్నో బాగా కనిపిస్తుంది. అండ్ ఈ ఊర్లో అంట ఆల్మోస్ట్ 1.5 months స్నో పడుతుంది అంట వింటర్లో. ఇప్పుడైతే ఇదంతా పార్కింగ్ ప్లేస్. మేము కార్ పార్క్ చేసేసుకొని ఇక ఫారెస్ట్లోకి వెళ్ళిపోవాలి. ఫారెస్ట్ అంటే అదంతా ట్రైల్స్ అనమాట. ఆల్మోస్ట్ 30 minutes ఈ ట్రైల్లో వాక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎల్క్ ఫాల్స్ అనేవి కనిపిస్తాయంట.
ఇప్పుడు మనము ఈ ఎల్క్ ఫారెస్ట్ ట్రైల్స్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ బోర్డు చూపిస్తుంది లైక్ ఇటువైపు వెళ్తే కనుక ఈ ఎల్క్ ఫాల్స్ వస్తాయి అని చెప్పేసి. అండ్ ఎదురుకుండా చూడండి ఒక ఫ్యామిలీ వస్తున్నారు. వాళ్ళు ఎట్లా వస్తున్నారు చూసారా, ఇట్లాగా సైడ్కి నడుచుకుంటూ వస్తున్నారు. సో మేము కూడా అట్లనే వెళ్తున్నాము. ఈ సైడ్ కొంచెం మట్టి ఉంది కదా, ఆ మట్టిలో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే ఆ మధ్యలో నడిస్తే మొత్తం స్కిడ్ అయిపోతుంది అనమాట. అది అంతా స్నో పడింది కదా, ఆ స్నో ఎట్లా అయిపోయిందంటే మొత్తం ఐస్ లేయర్ లాగా ఫామ్ అయిపోయింది. సో దానివల్ల జారుతున్నాం అనమాట. అసలు అంటే లక్కీగా ఒక్కసారి కూడా మేము కింద పడలేదు, కానీ మా కళ్ళ ముందే చాలామంది పడ్డారు కింద డబేల్ డబేల్ అని చెప్పి. మేమైతే ఇట్లా ముగ్గురము హ్యాండ్స్ పట్టుకొని కార్నర్ మట్ల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ మేము హెవీ స్నో షూస్ తెచ్చుకున్నాము, కానీ ఇది అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఈ ట్రైల్స్ అట్లా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఎట్లా జారుతున్నారు. నిజంగా ఇట్లానే నడవాలన్నమాట. సైడ్ ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ రైడ్ అయిపోయింది మాకు ఇదైతే. మొత్తం ట్రిప్లో నాకు ఇదే గుర్తుంది, ఎంతో భయపడుకుంటూ వెళ్ళాము. సో ఆఫ్టర్ ఒక 15 minutes మేము నడుచుకుని వచ్చిన తర్వాత మాకు ఈ రోడ్డు కనిపించింది. అసలు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి, అదేంది ఫాల్స్ అన్నారు, ఏంది రోడ్ అని చెప్పేసి. కానీ రోడ్డు క్రాస్ చేసి మళ్ళీ మేము ట్రైల్స్లోకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఆ ట్రైల్ మధ్యలో నుంచి నడుచుకుంటూ ఇట్లా వచ్చినాం. ఇక్కడ మళ్ళీ ఒక రోడ్డు ఉంది. ఇక్కడ నుండి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్తే ఎట్లా జాతుడు. రివర్ అంతా పెద్దగా తిరిగింది. సో ఇప్పుడు మనం బ్రిడ్జ్ క్రాస్ చేసినాం. ఇప్పుడు ఎల్క్ ఫాల్స్కి వెళ్తున్నాం. క్రాస్ చేసి వచ్చేటోళ్ళము ఇట్లా ఉంది, మొత్తం జారిపోయేటట్టు. ఇషిగాడు నన్ను పట్టుకుంటున్నాడో పడకుండా నేను వాడిని పట్టుకుంటున్నానో తెలియదు. అట్లా పట్టుకొని నడుస్తున్నాను. ఈ ట్రైల్ వాకింగ్ అనేది ఇష్యూ బాగా ఎంజాయ్ చేశాడు. లైక్ బేసిక్గా కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వాక్ని, ఎందుకంటే ఇట్లా వాళ్ళకి ఒక అడ్వెంచరస్గా ఉంటుంది, ఫన్గా ఉంటుంది. అండ్ అక్కడ ఫాల్స్ ఉన్నాయి, ఆ వాటర్ ఫాల్స్ చూడాలని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఈవెన్ మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారనమాట, వచ్చారు. సో వాళ్ళ బాబు కూడా అంతే అనమాట. ఇంకా తను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారని వాళ్ళు మాకంటే ముందు వెళ్ళిపోయారు. సో మేము ఇంకా వెనకాల స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అంటే నేను వీడియోస్ ఫొటోస్ తీయడం వల్ల నేను చాలా టైం తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడడానికి మనకి ఇంత ఫారెస్ట్ అండ్ కిందంతా స్నో కనిపిస్తుంది కదా, బట్ చలి అయితే తట్టుకునేటట్టే ఉందన్నమాట, అంత ఎక్కువేం లేదు. అండ్ మెయిన్గా ఈ ఫారెస్ట్లో వర్షం పడుతుంది కదా, వర్షం పడినప్పుడు అవి ఆ ట్రీప్స్ మీద పడి ఆ లీవ్స్ నుంచి అది ఎప్పుడు కింద జారుతూ ఉంటాయి కదా వాటర్. కాబట్టి ఈ స్నో ఈ పాత్ అంతా కూడా ఎప్పుడూ తడిగా స్లిప్పరీగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. కొంచెం దూరం ఇలా ట్రైల్లో వాక్ చేశాక ఇక్కడ ఈ వుడ్ లైనింగ్ అనిపిస్తుంది కదా, ఇది ఉందన్నమాట. సో మేబీ ఇది అటువైపు వెళ్ళకుండా ఉండడానికేమో బోర్డర్ లాగా పెట్టారు. సో మేమైతే హ్యాపీగా ఇది పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాను నేను. ఇది చాలా చాలా హెల్ప్ అయింది, జారకుండా ఇంకా అది పట్టుకొని సపోర్ట్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళా. కానీ చుట్టూ అయితే అసలు పెద్ద చెట్లు. ఇట్లా చాలాసేపు నడిచిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, వీళ్ళు ఎంచక్కా ఈ హైకింగ్ స్టిక్స్ అమ్మితే బాగుండు అనిపించింది. ఈ ప్రొవిజనల్ పార్క్ వాళ్ళు అసలు ఫుల్ సేల్ అయిపోతాయేమో అవి ఇక్కడ పెడితే. అసలు ఇట్లా నడుస్తున్నప్పుడు అయితే చాలా రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుందండి మనకి, ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు, ఫ్రెష్ ఎయిర్ అండ్ ఆ స్నోలో అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే అసలు మనకున్న మైండ్లో టెన్షన్స్ అన్నీ అట్లా వెళ్ళిపోతాయి. అసలు ముందు ఏమి గుర్తురావు, మనం ఏదో డిఫరెంట్ వరల్డ్లో వచ్చేసాము అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మనకి ప్రెషర్, స్ట్రెస్, ఇంకా రొటీన్ లైఫ్కి బోర్ అయిపోయి ఉన్నప్పుడు
టక్కుమని అట్లా అట్లా ఏమంటారో జంప్ చేసేసి ఇట్లా ఒక ట్రిప్ టూర్ వేసేసేయాలన్నమాట ఇట్లా నేచర్ ఉన్న ప్లేస్కి అని నాకు అనిపిస్తుంది. సో అప్పుడు అన్నీ మర్చిపోవచ్చు, ఆ ప్రెజెన్స్ అక్కడ ఉన్న ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. ఫైనల్గా ఎల్క్ వాటర్ ఫాల్స్కి వచ్చేసాం మనం. ఇక్కడ 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి సస్పెన్షన్ బ్రిడ్జ్ దాటి ఆ పైన ఉంది కదా అక్కడ, సో అక్కడికి ఒకసారి వెళ్దాం మనం. అదొక వ్యూ పాయింట్ ఉంది. అదొక వ్యూ పాయింట్ ఉంది. సెకండ్ వ్యూ పాయింట్ వచ్చేసి ఇది పైన ఉంది కదా, ఇంకోటి కింద ఉంది ఇట్లా. అదొక సెకండ్ వ్యూ పాయింట్. ఇదేంటంటే ఇంకా చాలా దగ్గరగా, ఈ ఫాల్స్ చాలా దగ్గరగా కనిపిస్తాయి అక్కడికి వెళ్తే. సో ఫస్ట్ మనం సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయి పైకి వెళ్ళి తర్వాత కిందకి వచ్చేద్దాం. సో రండి ఇప్పుడు మనం సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎక్కుతాము. మా ఫ్రెండ్స్ అన్నాను కదా, వాళ్ళు చూసుకొని వచ్చేస్తున్నారు వ్యూ పాయింట్ని. సో ఇది ఎల్క్ ఫాల్ సస్పెన్షన్ బ్రిడ్జ్. అసలు వ్యూ చూడండి. అంటే కెమెరాలో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 20% వ్యూ క్యాప్చర్ అయ్యి ఉంటుంది, కానీ అసలు రియల్గా చూస్తే బ్యూటిఫుల్ ఉందండి అసలు. అండ్ ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ గురించి చెప్పాలంటే ఇది కెనడాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫాల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అంట. ఇది 60 meters లాంగ్ ఉంటుందంటే సస్పెన్షన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అండ్ ఈ ఎల్క్ ఫాల్స్ చూడడానికి సుమారు డైలీ 2000 people విజిట్ చేస్తారట ఈ ప్లేస్ని. ఇదండి ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇప్పుడైతే మనం ఇంకో వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి మనకి ఈ ఎల్క్ వాటర్ ఫాల్స్ అనేవి చాలా క్లియర్గా మంచి వ్యూ ఉందన్నమాట. రండి వెళ్ళి చూద్దాం. అమ్మో కింద పీవచ్చంగా ఉంది అసలు. చూసారు కదా ఈ 90 feet ఎల్క్ వాటర్ ఫాల్స్. మీకు ఎట్లా అనిపించింది? చాలా 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 బాగుందండి. వర్త్ అనిపించింది. అంత దూరం నడుచుకుంటూ వచ్చి ఇది చూడడం అనేది సూపర్ వర్త్ అనిపించింది ఇక్కడికి వచ్చాక. సో ఇది వచ్చేసి నేను చెప్పినట్లు ఆల్మోస్ట్ ఒక 25 meters అంటే 90 feet అడుగుల పైనుంచి ఈ వాటర్ ఫాల్స్ అనేవి పడతాయంట. అండ్ ఈ ఫ్లో అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుందంట. ఎందుకు అంటే ఈ రివర్ అనేది హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్ కోసం యూజ్ చేస్తారంట. కాబట్టి యూజువల్లీ ఎప్పుడు ఇదే ఫ్లో ఉంటుందంట. బట్ స్ప్రింగ్ టైంలో అండ్ మన బాగా రెయిన్స్ పడినప్పుడు మాత్రం ఈ ఎల్క్ వాటర్ ఫాల్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట. సో అదండి సంగతి. ఇకైతే మనం వెళ్ళిపోదాము. ఇప్పుడు ఎంత కష్టపడి కింద దిగామో అదంతా పైకి ఎక్కుంటూ వెళ్ళాలన్నమాట మనం. అయిపోయింది, మనం ఎల్క్ వాటర్ ఫాల్స్ చూసేసాం. Day 1 ట్రిప్ అయిపోయింది. ఇంక ఇప్పుడు అకామిడేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. రిటర్న్ వస్తుంటే మాకు ఒకటి కనిపించింది. వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయా? కొంచెం జూమింగ్ చేస్తే ఇక్కడ చూడండి, ఒక ఆయన, ఆవిడో ఆయనో తెలీదు, వెళ్ళిపోతున్నారు పైకి ఎట్లా ఎక్కుకుంటూ. అమ్మో బాబోయ్. చలో ఇప్పుడు మా అడ్వెంచర్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎట్లయితే వచ్చినామో అట్లాగా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ మా కార్ దగ్గరికి. ఎలాగో మీకు వెళ్ళేటప్పుడు చూపించేసాను కదా, ఇంకా వచ్చేటప్పుడు కూడా సేమ్ వ్యూ కాబట్టి ఇక నేను కెమెరా ఫోన్ పాకెట్లో పెట్టేసి ఇక ఉరుకుతా. ఓకేనా? సో ఇప్పుడు మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాము. మా అకామిడేషన్ దగ్గరికి వెళ్తున్నాము. మేము అకామిడేషన్ కోర్టినే లో తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఎల్క్ వాటర్ ఫాల్స్ నుంచి ఒక 30 minutes దూరంలో ఉంది అది.
సో ఇక హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసేసుకొని నెక్స్ట్ డే 2 ట్రిప్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నేను వరకు చూస్తున్నందుకు. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో చెప్పండి. See you all in next video. Until then, bye-bye. Be happy and spread happiness. సో రూమ్కి వచ్చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. ఇక ఇప్పుడు డిన్నర్ కోసం బయటకు వెళ్తున్నాము.